చంద్రబాబు నాయుడు గారికి అలాగే పవన్ కళ్యాణ్కి చెక్ పెట్టే దిశగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పావులు కదుపుతున్నారా? అందులో భాగంగా రానున్న ఎన్నికల్లో ఆయన కాంగ్రెస్ పార్టీతో పొత్తు పెట్టుకునే యోచనలో ఉన్నారా అంటే అవుననే సమాధానం ఇస్తున్నారు కొంతమంది రాజకీయ విశ్లేషకులు. ఇక ఇదే అంశానికి సంబంధించి మనతో మాట్లాడేందుకు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు జగదేవ్ గారు మనతో ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. జగదేవ్ గారు నమస్తే. నమస్తే. జగదేవ్ గారు, రానున్న ఎన్నికల్ని దృష్టిలో పెట్టుకొని జగన్మోహన్ రెడ్డి గారు పవన్ కళ్యాణ్కి చంద్రబాబు నాయుడు గారికి చెక్ పెట్టేందుకు పావులు కదుపుతున్నారని, ఆ దిశగానే రానున్న ఎన్నికల్లో ఆయన కాంగ్రెస్ పార్టీతో ఆంధ్రప్రదేశ్లో పొత్తు పెట్టుకోబోతున్నాడు, ఆ యోచనలో ఉన్నాడు. కొంతమంది వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యేలు కూడా మైనార్టీల ఓట్లు మనకు రావాలి అంటే మనం రానున్న ఎన్నికల్లో ఖచ్చితంగా ఎట్టి పరిస్థితుల్లోనూ కాంగ్రెస్ పార్టీతో పొత్తు పెట్టుకోవాల్సిన అవసరం ఉందంటూ కూడా జగన్మోహన్ రెడ్డికి సూచించారని, సో జగన్మోహన్ రెడ్డి కూడా ఆలోచనలో పడ్డారంటూ కూడా ఒక వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతూ ఉంది. ఏంటి ఆ వార్తలో వాస్తవం ఉందా? నిజంగా రానున్న ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ పార్టీతో పొత్తు పెట్టుకోబోతోందా అంటే ఏం చెప్తారు? అంటే పొత్తు పెట్టుకుంటారా లేదా అనేది మాత్రం $1 మిలియన్ ప్రశ్న అండి అది. ఎందుకంటే మొదటి నుంచి కూడా కాంగ్రెస్తో గొడవ పడే బయటకు వచ్చారు, కాంగ్రెస్తో విభేదించే బయటకు వచ్చారు. కాంగ్రెస్ ఏదైతే సంఖ్యలు వేయించిందో, జైల్లో పెట్టించిందో కాంగ్రెస్తో బయటకు వచ్చే పార్టీ పెట్టారు. అది తల్లి కాంగ్రెస్, ఇది పిల్ల కాంగ్రెస్ అనే నేపథ్యంలో చాలా విమర్శలు కూడా ఎదుర్కొన్నారు జగన్మోహన్ రెడ్డి గారు. అయితే ఇక్కడ ఏంటంటే మొదటి నుంచి ఒక వాదం వినిపిస్తుంది ఈ మధ్యకాలంలో. ఏంటంటే అది షర్మిలా గారు కాంగ్రెస్లో చేరినప్పటి నుంచి, లేదా తెలంగాణ ఎన్నికల్లో కాంగ్రెస్తో పొత్తు పెట్టుకోవడం కానీ, లేదా తెలంగాణ ఎన్నికల్లో కాంగ్రెస్కి బయట నుంచి మద్దతు ఇచ్చినా కానీ, ఈవిడ ఇప్పుడు పీసీసీ చీఫ్గా కానీ లేదా ఏఐసీసీలో కీలక పదవి సంపాదించుకున్నా కూడా షర్మిలా గారు ఏదైతే కాంగ్రెస్లో చేరారో అది ఇప్పటికీ ఎప్పటికీ జగన్ వదిలిన బాణమే షర్మిలా గారు అనే ఒక వాదం అయితే ఉంది. అంటే ఎన్ననుకున్నా రక్త సంబంధం, అన్నా చెల్లెళ్ళు వాళ్ళు ఒకటే. ఖచ్చితంగా ఎవరు వచ్చినా కానీ, సెంట్రల్లో ఏ పార్టీ వచ్చినా కానీ ఆ పార్టీతో పనులు చేయించుకోవడానికి, లేదా ఒక సెంట్రల్ పార్టీతో సయోధ్యగా ఉండడం వల్ల చాలా ఉపయోగాలు ఉంటాయి. అంటే ఎన్నికల రాజకీయ పరంగా కానీ, బిజినెస్ పరంగా కానీ, పలుకుబడి పరంగా కానీ ఏదో ఒక బెనిఫిట్ అయితే ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా నేషనల్ పార్టీతో ఒక సయోధ్య పెట్టుకోవడం వల్ల ఉపయోగం ఉంటుంది. అందువల్లే షర్మిలా గారు కాంగ్రెస్లోకి వెళ్ళినా కూడా అది జగన్ వదిలిన బాణమే అనే ఒక వాదం అయితే ఉంది. కానీ షర్మిలా గారు వ్యాఖ్యలు చూసినా కానీ, లేదంటే మొన్న కాంగ్రెస్ తెలంగాణ ఎన్నికల నేపథ్యంలో షర్మిలా గారి మీద సజ్జల రామకృష్ణారెడ్డి గారు చేసిన వ్యాఖ్యలు కానీ చూస్తే, సో ఇద్దరికి చెడిందేమో అన్నట్టు కూడా అనిపిస్తుంటుంది. ఎందుకు సజ్జల రామకృష్ణారెడ్డి గారు అన్నారు, ఏ కాంగ్రెస్ అయితే రాజశేఖర రెడ్డి గారిని సీఎం చేసింది, అదే కాంగ్రెస్ జగన్మోహన్ రెడ్డి గారిని మీద చాలా కేసులు బనాయించి జైల్లో పెట్టింది, చాలా ఇబ్బందులు పాలు చేసింది. అది తట్టుకోలేక జగన్మోహన్ రెడ్డి గారు బయటకు వచ్చి పార్టీ పెట్టి ఈరోజు ముఖ్యమంత్రి అయ్యారు. అటువంటి కాంగ్రెస్తో మళ్ళీ ఈమె ఎలా కలుస్తుంది అన్నట్టుగా వ్యాఖ్యలు చేశారు. చేసినప్పుడు ఈవిడ కూడా ఏమన్నారంటే, మాతో సంబంధం లేదని చెప్పిన వ్యక్తి మళ్ళీ ఇప్పుడు మాతో సంబంధం కలుపుకోవడానికి ఇటువంటి వ్యాఖ్యలు నా మీద చేస్తున్నారా అన్నట్టుగా అన్నారు. అంటే అక్కడే ఇద్దరికి సంబంధం లేదన్నట్టు కూడా అర్థమవుతుంది. అయితే వైఎస్ఆర్సీపీ ఎలాగైనా ఈసారి గవర్నమెంట్ స్థాపించకపోతే భవిష్యత్తులో మనుగడ అనేది కష్టం. అంటే పార్టీ ఉంటుందా ఉండదా అనేది కూడా కష్టమనే పరిస్థితుల్లోకి జగన్మోహన్ రెడ్డి ఆలోచనలు ఉన్నాయి. సో దానిలో భాగంగానే మొన్న కేసీఆర్ గారిని కూడా పరామర్శించే క్రమంలో కలిసినా కూడా కాంగ్రెస్తో పొత్తు పెట్టుకుంటే ఎలా ఉంటుంది, రేవంత్ రెడ్డి అనే వ్యక్తి తెలంగాణ ముఖ్యమంత్రిగా ఉన్నా కాంగ్రెస్లో ఉన్నప్పటికీ కూడా చంద్రబాబు నాయుడు గారికి ఫేవర్గా ఉన్నారు, చంద్రబాబు శిష్యుడుగా ఉన్నారు, చంద్రబాబుతో ఎటువంటి పొరపచ్చాలు లేవు, మంచిగా ఉన్నారనే వాదం ఒకవైపు వినిపిస్తుంది. కాబట్టి ఇప్పుడు ఖచ్చితంగా కాంగ్రెస్తో పొత్తు పెట్టుకుంటే అవసరమైతే రేవంత్ రెడ్డి గారిని కూడా తీసుకొచ్చి చంద్రబాబు గారితో ఆలోచన ఉండొచ్చు. కానీ దానికి మరీ ఇంతగా విభేదించే, ఇంతగా ఎడమొహం పెడమలా ఉండే కాంగ్రెస్తో ఈ పిల్ల కాంగ్రెస్ కలుస్తుందా అనేది చాలామందికి క్వశ్చన్ మార్కే. కానీ జగన్మోహన్ రెడ్డి గారి తీరు తెన్ను చూస్తే మాత్రం ఆయన పదవి కోసం కానీ, లేదా ఈసారి ప్రభుత్వం స్థాపించడానికి ఎటువంటివి ఈ పనులకైనా పూనుకోవచ్చు. మళ్ళీ అదే తల్లి కాంగ్రెస్తో ఈ పిల్ల కాంగ్రెస్ కూడా చేరొచ్చు, కలిసి పోటీ చేయొచ్చు అనే వాదం కూడా లేకపోలేదు. అంటే ఇది కొంతమంది సీనియర్ అనలిస్టులు చెప్పే అంశం. ఇది ఆయన పదవి కోసం కానీ, నెక్స్ట్ గవర్నమెంట్ ఫామ్ చేయడం కోసం దేనికైనా సిద్ధపడతాడు. ఆల్రెడీ చెల్లెలు వీళ్ళు కలిసింది, నెక్స్ట్ అన్న కూడా వీళ్ళు కలుస్తాడు. వాళ్ళకి అల్టిమేట్గా అక్కడ పదవి కావాలి. వీళ్ళు కాంగ్రెస్ వాళ్ళు కూడా రేపు పొద్దున సెంట్రల్లో వీళ్ళ నుంచి పొత్తు కావాలి. కాబట్టి సరే, ఇప్పుడు ఎలాగూ చెల్లిని మెల్లగా పీసీసీ చీఫ్ చేశారు, రేపు పొద్దున మా తరపున రెండు కలిసి పోటీ చేసుకునేలాగా మళ్ళీ జగన్మోహన్ రెడ్డిని కలుపుకునేలాగా ప్రయత్నం
చేస్తున్నారు. ఎందుకంటే అప్పట్లో జగన్మోహన్ రెడ్డి గారికి ఓదార్పు యాత్రకి లైన్ క్లియరెన్స్ ఇచ్చేస్తుంటే తెలంగాణ ఇంత ఇష్యూ వచ్చి ఉండేది కాదు, ఆయనకే కాంగ్రెస్ తరపున సీఎం చేస్తుంటే అసలు ఎంత ఇబ్బంది వచ్చేది కాదు కదా. మాకు తెలంగాణలో 2 సార్లు కాంగ్రెస్ రాలేదు, అటు ప్రకటించినందుకు ఆంధ్రాలో కూడా 2 సార్లు కాంగ్రెస్ రాలేదు, ఎంత నష్టపోయాం కదా కాంగ్రెస్ అనే ఆలోచనలో కూడా పడింది కాంగ్రెస్. సో ముందే మనం ఈ పని చేస్తుంటే జగన్మోహన్ రెడ్డి గారు కాంగ్రెస్ తరపున మన పార్టీ తరపున ముఖ్యమంత్రిగా ఉండేవాళ్ళు కదా అని ఇప్పుడు రిలీజ్ అవుతున్నట్టు కూడా కొన్ని వార్తలు ఉన్నాయి కాంగ్రెస్లో. సో అందుకే రాజశేఖర రెడ్డి గారి కుమార్తెను ముందు లైన్లో పెట్టి ఆ పార్టీలో కలుపుకొని నెక్స్ట్ జగన్మోహన్ రెడ్డి గారికి కూడా బిల్లగా సయోధ్య ఏర్పరిచి జగన్మోహన్ రెడ్డి గారిని ఒకవేళ ముఖ్యమంత్రిగా చేసిన కాంగ్రెస్ సీఎం ముఖ్యమంత్రిగా ఉన్నట్టుగా ఉంటాడు కదా అనే ఆలోచనలో అయితే ఉంది. బట్ ఇప్పటికే కాంగ్రెస్ బాగా లేట్ చేసేసింది. మేబీ కాంగ్రెస్ కలుపుకోవాలన్నా కూడా జగన్మోహన్ రెడ్డి గారు కలుస్తారో లేదని చెప్పలేం. అంటే ఆంధ్రప్రదేశ్లో వైఎస్ఆర్సీపీకి మైనార్టీలు ఎస్సీ ఎస్టీలు దూరం అయ్యారు. వాళ్ళని కలుపుకునే యోచనలోనే భాగంగానే జగన్మోహన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీతో పొత్తు పెట్టుకునే యోచనలో ఉన్నాడని ఒకటైతే, ఇంకొకటేమో అసలు ప్రభుత్వ వ్యతిరేక ఓటు ఏదైతే ఉందో అసలు ప్రభుత్వ వ్యతిరేక ఓటు ఏదైతే ఉందో అది చీలనివ్వకుండా చేయాలి, లేదా చీలితే అది టీడీపీ జనసేన కూటమి వైపు వెళ్లకుండా నిలువరించేందుకే జగన్మోహన్ రెడ్డి రానున్న ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీతో పొత్తు పెట్టుకోబోతున్నారంటూ కూడా ఇంకో వార్త. ఏంటి అసలు ఎలా చూడొచ్చు? అంటున్నాండి, ఆయన గవర్నమెంట్ ఫామ్ చేయాలి, ఎలాగైనా పీఠం దక్కించుకోవడానికి ఏం చేయడానికైనా సిద్ధంగా ఉన్నాడు అనేది మీ వ్యాఖ్యల్లోని సారాంశం. అంటే మీరు అన్నారు మైనార్టీలు, తర్వాత కొంతమంది ఎస్సీ ఎస్టీలకు సంబంధించి షెడ్యూల్ వాళ్ళకి సంబంధించి దూరం అయ్యారనే కారణానికి కొన్ని సంఘటనలు జరిగాయి. ఇప్పుడు గుంటూరు దగ్గర ఒక చిన్న పిల్లాడిని, షెడ్యూల్కి సంబంధించిన పిల్లాడిని చంపేశారు, తర్వాత ఒక డ్రైవర్ని చంపేశారు. అంటే కేవలం వైఎస్ఆర్సీ డ్రైవర్ని చంపి డోర్ డెలివరీ చేశారు. అది ఇప్పటి వరకు కూడా సర్వత్రా చర్చనీయాంశం. ఆ తర్వాత మొదట్లో కూడా వైఎస్ఆర్సీపీకి ఏదైతే సోషల్ మీడియా వింగ్కు కొంతమంది పనిచేశారో ఆ పనిచేసిన వ్యక్తులు కూడా ఎస్సీ ఎస్టీకి సంబంధించిన వ్యక్తులు కొంతమంది మొదట్లో చాలా బాగా వ్యతిరేకించి బయటకు వచ్చేసి ఇప్పుడు టీడీపీ తరఫున పనిచేయడం కూడా జరుగుతుంది. అంటే కొన్ని దగ్గరగా చూసిన వాళ్ళు రియలైజ్ అయ్యి బయటకు వచ్చేసారు అప్పట్లోనే. సో ఆ వ్యతిరేకత అయితే బాగా ఉంది కదా. సో అందువల్ల ఏమవుతుందంటే ఖచ్చితంగా మైనారిటీలు అంటేనే ఐదర్ ముస్లిం కానీ క్రిస్టియన్ ఓట్లు కానీ ఏది కూడా కాంగ్రెస్కి కొద్దిగా మొగ్గు చూపుతారు. సో దాన్ని మరలా కాంగ్రెస్తో పొత్తు పెట్టుకొని ఇక్కడ మళ్ళీ మనం ఓట్లు ఇంకా సంపాదించుకుంటే మళ్ళీ మనం గవర్నమెంట్ ఫామ్ చేయాలి, దానికోసం ఏదైనా చేయాలి, కాంగ్రెస్తో మళ్ళీ ఒప్పందం కుదుర్చుకోవాలి అన్నట్టుగా ఉంది. మేబీ రాజకీయాల్లో ఏదైనా సాధ్యమే. ఈ కాంగ్రెస్తో ఇబ్బంది పడే నేను బయటకు వచ్చాను, నేనే అన్యాయం చేయలేదు, నన్ను ఇరికించారని చెప్పిన మనిషి ఇప్పుడు అదే మనిషి మళ్ళీ కాంగ్రెస్తో ఎలా పొత్తు పెట్టుకుంటారండి? అయినా పెట్టుకోవడానికి సిద్ధపడ్డారంటే ఇంకాస్త వ్యతిరేకత ఎక్కువైపోయినట్టే. ఎందుకంటే ఆల్రెడీ టీడీపీ జనసేన గ్రాఫ్ పెరిగిపోతుంది ఒకవైపు ప్రభుత్వ వ్యతిరేకతతో. మళ్ళీ ఈయన కాంగ్రెస్తో చేరనుకోండి, ఈ ఉన్న 1 or 2% ఫేవర్ కూడా పోతుంది. ఎందుకు ఒకప్పుడు అదే కాంగ్రెస్ను దియ్యబట్టి కాంగ్రెసే నన్ను ఉరికించింది, కాంగ్రెసే నా మీద సిబిఐ ఎంక్వైరీ చేయించింది, కాంగ్రెసే నాతో ఈడీతో జప్తు చేయించింది అని చెప్పి 18 నెలలు జైల్లో ఉన్న వ్యక్తి 16 నెలలో 18 నెలలో మళ్ళీ ఇప్పుడు కాంగ్రెస్తో ఎలా కలుస్తారు? కలిసినా రాజకీయాల్లో సాధ్యమే, కలుస్తారేమో, కానీ కలిస్తే అసలు ప్రజలు ఇంకెక్కడ విశ్వసిస్తారు? ఇప్పటికే కాంగ్రెస్ ఆంధ్రాలో అసలు పరిస్థితి బాగాలేదు కాబట్టి రాజశేఖర రెడ్డి గారి బిడ్డని తీసుకొచ్చి పీసీసీ చీఫ్గా చేసే ప్రయత్నం చేస్తోంది, కాస్త బతికిద్దాం పైకి లేపుదామని. జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ ఎంటర్ అయితే వీళ్ళు ఒకటేరా, మళ్ళీ రాష్ట్రానికి ఏదో అధోగతి పట్టించడానికి వీళ్ళు ఒకటయ్యారనే భావం మరి కాస్త ఎక్కువ అవకాశం ఉంది. కాబట్టి మరి చెప్పలేం, ఆయన కలిసినా రాజకీయాల్లో అవన్నీ ఎవరు పట్టించుకోరుగా. రాజకీయాల్లో ఏదైనా సాధ్యమే, ఏది శత్రుత్వం ఉండదు, ఎప్పుడూ మిత్రుత్వం ఉండదు. ఓకే జగదేవ్ గారు, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.